వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం: విశాఖ ఉక్కును సందర్శించిన స్టీల్ సెక్రటరీ శ్రీ సందీప్ పౌండ్రిక్. ఉద్యోగులతో ముఖాముఖి సందర్భంగా ప్రధాన అంశాలు. సీఎండీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నింటినీ 2 నెలల లోపల పరిష్కరిస్తాం. ఆర్ఏఎన్ఎల్ ఇంతగా బాధపడాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. సెయిల్కు చెందిన ఇతర ప్లాంట్లతో పోలిస్తే ప్రైవేటు ప్లాంట్ల స్థాయిలోనే ఆర్ఏఎన్ఎల్ పని తీరు ఉంది. టన్నుకు సుమారు 7,000 వరకు ఖర్చు తగ్గించే కీలక విభాగాలను ఆర్ఏఎన్ఎల్ గుర్తించింది. వాటిపైనే నా ప్రధాన దృష్టి ఉంటుంది. ప్రతి విభాగం వారీగా సామర్థ్యం పెంచడం, ఖర్చులు తగ్గించడం ఎలా అన్నదానిపై సీఎండీకు స్పష్టమైన అవగాహన ఉంది. సెక్రటరీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు. ఆర్ఏఎన్ఎల్ ఉత్పత్తుల నాణ్యతకు దేశవ్యాప్తంగా ఇప్పటికీ మంచి బ్రాండ్ విలువ ఉంది. కొంతమంది కస్టమర్లు ఇతర కంపెనీలకు మారారు. వారిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో, ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖల్లో ఆర్ఏఎన్ఎల్ పట్ల దృక్పథం మారింది. ఆర్ఏఎన్ఎల్లో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. తక్కువ అంచనాలతో వచ్చాము, కానీ మీరు లక్ష్యాలను చేరుకుని మంచి ఫలితాలు ఇచ్చారు. ఇంకా 1 సంవత్సరం ఇదే ఉత్సాహం కొనసాగించాలి. ఖర్చు తగ్గింపు, ఆపరేషనల్ ఎఫిషియన్సీపై దృష్టి పెట్టాలి. ఆర్ఏఎన్ఎల్ రుణాలపై వడ్డీ రేటు 14% నుంచి 8.9% తగ్గింది. అయినా ఇంకా మెరుగుదలకు అవకాశం ఉంది. సెయిల్కు 6% వద్ద రుణాలు లభిస్తున్నాయి. సీఎండీ చెప్పినట్లుగానే ఉత్పత్తి ఖర్చును టన్నుకు 48,000 నుంచి 40,000 నుండి 42,000కి తగ్గించవచ్చు. ఇది మీ ప్లాంట్. మీ సామర్థ్యం, పనితీరు చూపించి దీన్ని నిలబెట్టాలి. ఎవరికీ మీరు చేయలేకపోయారు అని చెప్పి ప్లాంట్ను ఆక్రమించే అవకాశం ఇవ్వకూడదు. 18 నెలల క్రితం ఆర్ఏఎన్ఎల్ మూసివేత మాటల నుంచి ఇప్పుడు కొత్త మూలధన పెట్టుబడుల దశకు వచ్చాం. కొత్త కోక్ ఓవెన్ బ్యాటరీ కోసం డిపిఆర్ తయారు చేయాలని సూచించారు. కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాలు ప్రారంభించే అవకాశం ఉంది. తద్వారా 5 నుండి 10 సంవత్సరాల తర్వాత సమస్యలు రాకుండా ఉంటుంది. ప్రమోషన్లు, వేతన సవరణలు పూర్తిగా మీ పని తీరుపైనే ఆధారపడి ఉంటాయి. ఇదే ఉత్సాహంతో ఖర్చు తగ్గింపుపై దృష్టి పెట్టాలి. ఏప్రిల్ 2026 నాటికి ప్రమోషన్లు ఇవ్వబడతాయి. అయితే ఇదే ఉత్పత్తి స్థాయిలు కొనసాగించాలి. హౌస్ కీపింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాత స్పేర్లు, స్క్రాప్ తొలగించాలి. ప్లాంట్ చూడటానికి పాతది, అసురక్షితంగా అనిపించకూడదు. దీనికోసం ఎగ్జిక్యూటివ్లు, నాన్ ఎగ్జిక్యూటివ్లను ప్రైవేట్ ప్లాంట్లకు విజిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యక్తిగత ఉద్యోగి స్థాయిలో పనితీరు అంచనా విధానం అమలు చేస్తారు. ఫైనాన్స్ విభాగానికి మరిన్ని బాధ్యతలు ఇస్తారు. కేవలం బిల్లులు పాస్ చేసే విభాగంగా కాకుండా కీలక పాత్ర పోషించాలి. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.